దిశ కమిటీ మీటింగ్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు సక్రమంగా రాష్ట్రంలో జిల్లాల్లో దాని తాలూకా కార్యక్రమాలకి వినియోగిస్తున్నారా లేదా అనేది విజిలెన్స్ అండ్ మానిటరింగ్ దాని మీద ఈరోజు పర్యవేక్షణ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన 20 పాయింట్ కమిటీ చైర్మన్ గారు, స్థానిక శాసనసభ్యులు, ముఖ్యంగా పెద్దాల వసంత్ గారు, జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మరి ఏ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ ఈరోజు చేసినా సరే గత 5 సంవత్సరాలు క్రిందటి ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, వాళ్ళు తీసుకున్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి నిర్ణయాలు, దానివల్ల ఈరోజు ఇంకా కూడా ఆ ఇష్యూస్ ఏవైతే ఆ రోజు ఒరిజినేట్ అయిన ఉన్నాయో దానివల్ల ఇప్పటికీ కూడా మనం అందరం కూడా దానికి ఇది చేయాల్సి వస్తుంది. మరి ఈరోజు ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ జిల్లాకి సంబంధించినటువంటివి, హౌసింగ్, అలాగే మనకి జల్ జీవన్ మిషన్, ఇలా 2-3 డిపార్ట్మెంట్స్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసుకున్నాం. మరి స్ట్రిక్ట్గా డైరెక్షన్స్ కూడా అధికారులందరికీ కూడా ఇచ్చాం. గత ప్రభుత్వం లాగా కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ని, వాస్తవాలను కూడా మాకు తెలియజేసి మన ప్రభుత్వం తాలూకు కూడా తీసుకొని ఏ స్కీమ్ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతుందో ఎక్కడ అవినీతికి జరగకుండా, ఎక్కడ తప్పుదో పట్టించకుండా నేరుగా బెనిఫిషియరీకి ఆ కార్యక్రమం తాలూకా బెనిఫిట్ అందించాలనే ఆలోచనతో ఈరోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ టాపిక్స్ ఉండడం వల్ల అన్నీ చేయలేకపోయినప్పటికీ మరి కొన్ని టాపిక్స్ వరకు మేము డిస్కస్ చేసాం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రివ్యూస్కి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ రివ్యూ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటాం. గత 5 సంవత్సరాల్లో రివ్యూస్ కూడా ఎక్కడా లేవు. ప్రజాప్రతినిధులకు కానీ పబ్లిక్కి కానీ వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకునే అవకాశం లేకుండా చేశారు. మళ్ళీ ఈరోజు నూతన పద్ధతిలో రివ్యూస్కి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నాం. ముఖ్యమంత్రి కూడా మన జిల్లా విచ్చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సమయంలో ఇదే జడ్పీ హాల్లో రివ్యూ కార్యక్రమం కూడా పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జిల్లా నాయకత్వం వరకు కూడా రివ్యూస్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ అయినా వాస్తవాలైనా అవి తెలుసుకొని దాని ప్రకారం ప్రభుత్వం తాలూకా నిర్ణయాలు ఉండాలనే ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేశాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి రివ్యూస్ని ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో నిర్వహించుకొని స్కీమ్స్ అన్నింటినీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శాచ్యురేషన్ మోడ్లో డ్రైవ్ చేయాలనేది మా తాలూకా ఆలోచన. ఈరోజు మనకున్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఉంది. మరి ఈ కాంబినేషన్ని వినియోగించుకొని జిల్లాలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకనే ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్తో జిల్లాలో ఉన్నటువంటి సమస్యలకి మరి వాటి పరిష్కారం కోసం పెద్దపేట వేస్తూ ముందుకు నడుస్తున్నాం. రానున్న రోజుల్లో ఎందుకనంటే ఈ 6 నెలల్లో కూడా ఏ స్కీమ్ పట్టుకున్నా సరే గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పటి వరకు కూడా ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో దాన్ని లైనప్ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో జిల్లాకి అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడానికి నా వంతు కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఆల్సో district development coordination and monitoring committee meeting under Vidisha. So there are some points which are overlapping with the 20-point agenda. Also, so those will be covered as a part of the common meeting. And then there are some 6 points which will be covered after that. The first department will call upon NREGS. 4,30,254 job cards on a saturation basis. Wherever if they are eligible, we are issuing the job cards on saturation mode, sir. And further, through this employment, we have generated percentage so far is 1,65,000, 80,000, 1.65 crores, sir. The wage employment for this basic more than 7,000 crores in this year, sir. One of the greatest problem is besides the achievement of this entitlement is so far up to this December 31st, 280 crores, sir. But we are expecting another 40 to 50 crores. Overall, it will come up for the 327 crores, sir. But without waiting for this entitlement after 31st, this is value planning, sir. We are giving the advance and to ensure the total entitlement of the expected entitlement 300. So far, we have 30 and 9
93.52 crores, another 10 crores to be uploaded by this task force. With the administration of our another 60 to 80 crores will be sanctioned. Sir, I'll just pick up permission, sir. Sir, నాట్ కామన్ సీసీ రోడ్ కానీ మరి అలాంటప్పుడు కొంచెం ఎమ్మెల్యేస్ ఏదైనా రిక్వెస్ట్ చేసినప్పుడు అది చేయాలి. సార్ ఒక్కొక్క సంవత్సరం 3-4 వర్కులకే ప్రియారిటైజ్ చేస్తున్నారు. లాస్ట్ టైం అంతా బిల్డింగ్స్ ఇచ్చారు, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే సీసీ రోడ్ సీసీ ప్రయారిటీ మీద తీసుకున్నారు. స్కూల్ దగ్గర కాంపౌండ్ వాల్స్ అవన్నీ కూడా డిలే అవుతున్నాయని చెప్తున్నారు. అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలాగే ఈ కాస్ట్ 31st మార్చ్ కి ల్యాబ్స్ అయిపోతుంది. ల్యాబ్స్